ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతమైన స్థలములలో ఆసీనుడువయుండి నిత్యము వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానముల చేత కీర్తించబడుతున్న కొనియాడబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు, మీకు కృతజ్ఞతలను చెల్లిస్తున్నాము ప్రభువా. అయ్యా, నిన్నటి రాత్రి అంతను కూడా మీ కాపుదల దయచేశారు, మీ కంచె దయచేశారు, మా అందరికీ తోడై ఉన్నారు, కృప చూపించారు, సహాయము దయచేశారు. వందనాలు నాయన. ప్రభువా, ఈ ఉదయకాలాన్ని, ఈ రోజుని మేము చూడగలిగే అవకాశం మీరు మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి కూడా కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. ఎస్ లార్డ్. మూర్ఖముగా మాటలాడువాడు కీడులో పడును అని సామెతల గ్రంథం 17వ అధ్యాయము 20వ వచనం ద్వారా తండ్రి మీ లేఖనము సెలవిచ్చినట్లుగా ఈ రోజున నాయన మేము మాట్లాడుతున్న మాటలలో జాగ్రత్త కలిగి మేలులు పొందుకోవడానికి కృప చూపించండి. ఈ లోక జనులు మాతో చెడుగా మాట్లాడించకుండా, అపవాది తలంపులతో ఎవరు కూడా నిండిపోకుండా, అయా ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియని స్థితిలో వారు ఉండకుండా అయా కృప చూపించండి. ఏ బిడ్డ ఈరోజు ఏ కీడులో పడకుండా ప్రతి ఒక్కరు కూడా వారి నోటి ఫలము చేత మేలులు చూడడానికి సహాయము దయచేయండి నాయన. ప్రతి ఒక్కరికి మీరు తోడైండండి, వారి మాటలకు మీరు తోడైండండి. వారు మాట్లాడుతుండగా కార్యాలను మీరే జరిగించండి, వారు మాట్లాడుతుండగా అద్భుతాలను మీరే జరిగించండి, వారు మాట్లాడుతుండగా అందరూ వారికి లోబడే కృపను మీరే అనుగ్రహించమని తండ్రి బ్రతిమాలుకుంటున్నాము. ఈ ఉదయకాలాన అనేక మంది బిడ్డలు ఈ ప్రార్థనలో విశ్వాసముతోనూ నమ్మకముతోనూ అయా ఏకీభవిస్తూ ఉన్నారు. వారందరిని బట్టి ప్రభువా మీ పాద సన్నిధికొచ్చి మొరబెడుతున్నాము తండ్రి. కృప చూపించండి నాయన, కరుణ చూపించండి ప్రభువా. అయా బిడ్డలకు ఏ ఆలోచనలు ఉన్నాయో నాయన, ఆ ఆలోచనలన్నిటిలోనూ మీ సహాయము దయచేయండి, సఫలపరచండి. చేస్తున్న ఉద్యోగమును, వ్యాపారమును, పరిచర్యను, చేతి పనులను సమస్తాన్ని కూడా బహుగా దీవించండి నాయన. జ్ఞానముతో వివేకముతో బిడ్డలను నింపండి ప్రభువా. అదే విధంగా ప్రయాణాలు చేస్తూ ఉండంగా ప్రతి ప్రయాణమును మీకు అప్పగిస్తున్నాం. మేము వెళుతున్న మార్గాన్ని మీకు అప్పగిస్తున్నాం, వస్తున్న మార్గాన్ని మీకు అప్పగిస్తున్నాం, మేము వెళుతున్న వాహనాలను మీకు అప్పగిస్తున్నాము తండ్రి. ప్రతి ఒక్కరు కూడా క్షేమముగా వెళ్ళి అదే రీతిన సురక్షితముగా ఏ ప్రమాదం అపాయం లేకుండా గృహాలు చేరబడే కృప చూపించండి నాయనా. ఆగిపోయిన పనులు కూడా మీ కృపను బట్టి మరలా నూతన పరచబడుటకు కృప చూపించండి. ఈ రోజున నాయన నూతనంగా ప్రారంభిస్తున్న ప్రతి కార్యమును కూడా ఆశీర్వదించండి. ఏమైతే ఈరోజు కొనాలనుకుంటున్నారో, ఏ నిర్ణయాలు వారు తీసుకోవాలనుకుంటున్నారో నాయనా మీ సహాయం వారికి దయచేయండి ప్రభువా. గృహముల యందు ఒంటరిగా ఉంటున్న వృద్ధులు, యవన బిడ్డలు, గృహిణీలు, చిన్న బిడ్డలు వారందరికీ మీ కాపుదల దయచేయండి. ఏ దుష్టుడి యొక్క కన్ను వారి పైన పడకుండా అయా కృపా సహాయము దయచేయండి తండ్రి. నాయనా హాస్పిటల్స్కి వెళ్తున్నారు, రిపోర్ట్స్, చెకప్స్ అన్ని వారికి అనుకూలంగా ఉండుటకు సహాయము దయచేయండి. ఆపరేషన్స్లో, డెలివరీస్లో కూడా మీరు తోడై ఉండండి ప్రభువా. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు ఉన్నారు తండ్రి, అయా ఎగ్జామ్స్లో మంచి జ్ఞానం వారు కనపరచుటకు అయా కృప చూపించండి. ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతుండగా జ్ఞానముతో వారిని నింపండి తండ్రి. అదే రీతిన ఈ రోజున ఎవరికి ఎటువంటి లేమి, లోటు, బలహీనత, ఎటువంటి ఆర్థిక సమస్య ఏది వారిని ముట్టకుండా నాయన ప్రతి విషయములో కూడా సమృద్ధినిచ్చి ఈ రోజంతా నడిపించమని అడుగుతున్నాము తండ్రి. ప్రభువా, ఈ రోజున మేము మాట్లాడుతున్న మాటలు, మేము చేస్తున్న పనులు, మా తలంపులు, మా క్రియలు అన్ని విషయాల్లో మీ నామాన్ని మహిమపరిచే విధంగా మమ్మల్ని ఉంచండి. ఈ లోకమాయలో మేము పడిపోకుండా, పాపము చేయకుండా, దేనికి ఆకర్షితులము అవ్వకుండా, ఎవరి చేతుల్లో మోసపోకుండా, మీరు మాకు అనుగ్రహించిన ఈ విలువైన సమయాన్ని వ్యర్థం
వ్యర్థముగా ఉపయోగించకుండా మా అందరికీ వాక్య జ్ఞానమును దయచేయండి తండ్రి. నాయనా, మేమందరం ఈ రోజున సమాధానంగా, ప్రశాంతముగా, ఎటువంటి గొడవలు, విభేదాలు, మనస్పర్ధలు ఎవ్వరితో కలిగి లేకుండా జీవించుటకు అయా మీరే మాకు జ్ఞానమును దయచేయమని, మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు ఈ రోజు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్న ప్రతి బిడ్డను దీవించండి, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. అయ్యా, మేము నోరు తెరిచి ఒక్కరికైనా మీ వాక్యాన్ని ప్రకటించి రాజ్య వ్యాప్తిలో పాలి భాగస్థులయ్యే ధన్యత మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి కృపగలిగిన నామముని ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.